నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవునికి మహిమ. నమస్కారం అండి. మనం తెలుగు వాడుక భాషలో బైబిల్ని చదువుకుంటున్నాం కదా. ఈరోజు మనం లేవీకాండం 21వ అధ్యాయాన్ని చదువుతున్నామండి. ఇది ఆడియో బైబిల్ అండి. కాబట్టి ఏదైతే మనకి మనం ఏదైనా పని చేసుకుంటా కూడా దేవుని వాక్యాన్ని మననం చేసుకోగలము. ఎవరికైతే కళ్ళు సరిగా కనిపించట్లేదు, లేకపోతే ఎవరైనా ఫ్రీగా లేరు, ఏదైనా పనిలో ఉన్నారు, బైబిల్ చదవాలనుకుంటున్నారు అనే వారు కూడా ఈజీగా అర్థమైతే, పైగా ఇది వాడుక భాషలో ఉంది కాబట్టి మనం మాట్లాడుకునే తెలుగులో ఉంది కాబట్టి ఈజీగానే అర్థమవుతుందండి. 21వ అధ్యాయాన్ని మనం చదువుతున్నాము. 21వ అధ్యాయం సారాంశం చూద్దాం. 21వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 24 వచనాలు కనిపిస్తున్నాయండి. పరిశుద్ధాత్మ దేవుడు 21వ అధ్యాయం సారాంశాన్ని ఏ విధంగా రాశారో పూర్తిగా నేను ఇక్కడ చదివి వినిపిస్తాను. యాజుల పవిత్రత, వారి బాధ్యతల గురించి 21వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించారంట. చూద్దామండి. చదువుతున్నాను. యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, అహరోను కొడుకులైన యాజులతో ఈ విధంగా చెప్పు, మీ ప్రజలలో చనిపోయిన వారి శవాన్ని తాకి మీలో ఎవరు తనను అశుద్ధం చేసుకోకూడదు. అయితే తన రక్త సంబంధంలో ఎవరైనా చనిపోతే, తన తల్లి కానీ, తండ్రి కానీ, కొడుకు కానీ, కూతురు కానీ, తోబుట్టినవాడు కానీ, పెళ్లి కాని కన్య అయి తన దగ్గర ఉన్న సోదరి కానీ చనిపోతే వారి శవాన్ని తాకడం వలన తనను అశుద్ధం చేసుకోవచ్చు. యాజి తన ప్రజలలో ప్రముఖుడు గనుక అతడు లౌకికుడుగా ప్రవర్తించకూడదు, అలా తనను అశుద్ధం చేసుకోకూడదు. యాజులు తన తలను బోడి చేసుకోకూడదు, గడ్డం ప్రక్కలను క్షవరం చేసుకోకూడదు, శరీరంలో గాయాలను చేసుకోకూడదు. వారు తమ దేవునికి పవిత్రులుగా ఉన్నారు. వారు దేవుని పేరుకు అపకీర్తి కలిగించకూడదు. వారు తమ దేవునికి చెందిన ఆహారాన్ని, అంటే యెహోవాకు చెందిన హోమ బలులను అర్పిస్తారు కదా, కనుక వారు పవిత్రంగానే ఉండాలి. వారు వేశ్యను కానీ భ్రష్ట స్త్రీని కానీ పెళ్లి చేసుకునేకూడదు, ఎందుకంటే యాజులు తమ దేవునికి ప్రత్యేకమైన వారు. మీ దేవునికి చెందిన ఆహారాన్ని వారు అర్పిస్తారు కనుక వారు పవిత్రులని మీరు భావించాలి. నేను యెహోవాను, నేను పవిత్రుణ్ణి, మిమ్మల్ని పవిత్రం చేసేవాణ్ణి గనుక వారు మీ దృష్టిలో పవిత్రులుగా ఉండాలి. యాజులలో ఎవరి కూతురునైనా వ్యభిచారం చేయటం వలన తన అపవిత్రం చేసుకుంటే ఆమె తన తండ్రిని అపవిత్రం చేసినట్టే. ఆమెను మంటల్లో వేసి కాల్చాలి. సాటి యాజులలో ప్రముఖ యాజీ కావటానికి తన తల మీద తైలాభిషేకం పొందినవాడు యాజీ విశేష వస్త్రాలు ధరించుకోవటానికి ప్రతిష్ఠించబడ్డ ఆ వ్యక్తి తన తలను విరబూసుకోకూడదు, తాను వేసుకున్న బట్టలను చింపుకోకూడదు. అతడు ఎవరి శవం దగ్గరికి వెళ్ళకూడదు. తండ్రి శవం వల్ల కానీ తల్లి శవం వల్ల కానీ తనను అశుద్ధం చేసుకోకూడదు. అతడు తన దేవుని పవిత్ర నివాసాన్ని అపవిత్రం చేయకుండేలా దాన్ని విడిచి వెళ్ళకూడదు, ఎందుకంటే అతన్ని ప్రతిష్ఠించిన దేవుని అభిషేక తైలం అతని మీద ఉంటుంది. నేను యెహోవాను. యాజీ కన్యనే వివాహమాడాలి. వితంతువును కానీ, విడిచిపెట్టబడిన స్త్రీని కానీ, భ్రష్ట స్త్రీని కానీ, వేశ్యను కానీ పెళ్లి చేసుకోకూడదు. తన ప్రజల్లో ఉన్న కన్యనే పెళ్లి చేసుకోవాలి. నేను యెహోవాను, అతన్ని ప్రత్యేకించుకున్నవాణ్ణి కనుక అతడు తన ప్రజలలో తన సంతానాన్ని అపవిత్రపరచుకోకూడదు.
యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, నీవు అహరోనుతో ఈ విధంగా చెప్పు, తరతరాలకు నీ సంతానంలో ఎవరికైనా ఏదైనా లోపం ఉంటే అతడు దేవునికి చెందిన ఆహారాన్ని అర్పించడానికి సమీపించకూడదు. లోపం ఉన్నవాడెవడైనా సరే సమీపించకూడదు. గుడ్డివాడు కానీ, కుంటివాడు కానీ, ముఖరూపం చెడినవాడు కానీ, వికలాంగుడు కానీ, కాలు విరిగినవాడు కానీ, చెయ్యి విరిగినవాడు కానీ, గూనివాడు కానీ, మరుగుజ్జువాడు కానీ, కంటిలో పువ్వు ఉన్నవాడు కానీ, గజ్జి గలవాడు కానీ, తామర గలవాడు కానీ, బీజం కలిగిన వాడు కానీ సమీపించకూడదు. యాజి అయిన అహరోను సంతానంలో లోపం గలవారెవరు యెహోవా హోమాలు అర్పించడానికి సమీపించకూడదు. అతడికి లోపం ఉంది కనుక దేవునికి చెందిన ఆహారాన్ని అర్పించడానికి అతడు సమీపించకూడదు. దేవునికి చెందిన ఆహారాన్ని అతడు తినవచ్చు. పవిత్రమైన వాటిని కానీ, అది పవిత్రమైన వాటిని అతి పవిత్రమైన వాటిని కానీ తినవచ్చు. అయినా అతడు లోపం గలవాడుగా ఉండడం చేత అడ్డుతెర దగ్గరికి చేరకూడదు. బలిపీఠాన్ని సమీపించకూడదు. నా పవిత్ర స్థలాన్ని అపవిత్రపరచకూడదు. నేనే వాటిని పవిత్రం చేసేవాడిని. నేను యెహోవాను. మోషే అహరోనుతో అతడి కొడుకులతో ఇజ్రాయెల్ ప్రజలందరితో ఈ సంగతులు చెప్పారు. ఇది 21వ అధ్యాయం సారాంశం అండి. ఇక్కడ యాజీ అంటే మనము క్యాస్ట్ లేకపోతే ఒక తెగ గురించి మాట్లాడుకోవడం కన్నా యేసయ్య గురించి మాట్లాడుకోవడం కరెక్ట్గా అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. యేసయ్య ఎటువంటి లోపం లేని వాడుగా తనను తాను బలి చేసుకున్నాడు, ప్రధాన యాజకత్వాన్ని చేస్తున్నాడు అని మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ. సరే, లేవీకాండం 22వ అధ్యాయం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. దేవునికి మహిమ.